మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఆది కాండము 24వ అధ్యాయము ఆఖరి వచనం 67వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 67వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. చాలండి, చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఈ యొక్క ఆది కాండము 24వ అధ్యాయంలో ప్రముఖంగా మనకి కనపడే నలుగురు వ్యక్తుల గురించి ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఒకరు ఎవరయ్యా అంటే అబ్రహాము. అందరూ చెప్పండి, అబ్రహాము. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రెండవ వ్యక్తి ఎవరయ్యా అంటే ఇస్సాకు. అందరూ చెప్పండి, ఇస్సాకు. ఇస్సాకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే ఎలియాజరు. అందరూ చెప్పండి, ఎలియాజరు. ఎలియాజరు అంటే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడయ్యా అంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి? పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాడు. నాలుగవ వ్యక్తి ఎవరయ్యా అంటే రిబ్కా. అందరూ చెప్పండి, రిబ్కా. ఈ రిబ్కా ఎవరికి సాదృశ్యంగా ఉన్నది అంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే చదివిన లేఖన భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు ఆమెను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గుర్తించవలసింది ఏంటయ్యా అంటే ఇవి ప్రభు రాకడ దినాలు. ఈ దినాలు ప్రభు రాకడ దినాలు. భూమి మీద ఎన్నో విపత్తులు జరుగుతున్నాయి, ఎన్నో మరణకాండలు జరుగుతున్నాయి. దేశం మీద దేశము లేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మరణాలు. అనేక చోట్ల చూస్తే కరువు, అనేక చోట్ల చూస్తే కరువు కనపడుతుంది. ఇవన్నీ ఏంటయ్యా అంటే ప్రభు రాకడకు సూచనగా ఉన్నాయి. ప్రభువు మీరు అనుకుంటున్నట్టు ఎప్పుడో రాడు. ఆయన రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి. రుజువులు కనపడుతున్నాయి. దేశం మీదకి దేశం లెగటం, ఒక కుటుంబంలోనే అనేక మంది ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులకే వ్యతిరేకంగా మారటం ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ప్రపంచంలో దేవుని రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభు పిల్లలైన మనమందరం కూడా దేవుని సన్నిధానానికి వస్తున్న మనమందరం కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆమేన్. ఆయన రాకడలో ఏం జరుగుతుందయ్యా అంటే ప్రభు కొరకు సిద్ధపడిన సంఘాన్ని ఆయన మధ్యాకాశానికి తీసుకువెళ్ళి ఆయన పరిగ్రహించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఇస్సాకు రిబ్కాను ఎలాగైతే పరిగ్రహించి తన భార్యగా చేసుకున్నాడో అలాగే తన కొరకు సిద్ధపడిన సంఘాన్ని ఆయన మధ్యాకాశానికి తీసుకువెళ్ళి ఆయన పరిగ్రహించి తన భార్యగా చేసుకోబోతున్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ రోజున ఇస్సాకు రిబ్కాను తన భార్యగా ఆయన స్వీకరించాడు. తన భార్యగా స్వీకరించాడు. రిబ్కాను తన భార్యగా స్వీకరించటానికి
ఆమెలో ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏంటి? ఆమె ఏం కలిగి ఉంటే ఇస్సాకు తన భార్యగా రిబ్కాను పరిగ్రహించి భార్యగా చేసుకున్నాడు అని లేఖనాల్లో మనం ధ్యానం చేస్తే, ప్రియులారా, రిబ్కా నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించును గాక. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఈ రాత్రి ఇస్సాకుకు రిబ్కా భార్యగా చేసుకోవటానికి రిబ్కాలో శ్రేష్టమైన గుణాలు ఏమున్నాయి? మనము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి భార్య అవ్వాలంటే మనలో ఎలాంటి శ్రేష్టమైన గుణాలు మన జీవితంలో ఉండాలి? ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఆయన భార్యగా స్వీకరించబడరు. దేవుని సన్నిధానానికి క్రైస్తవులమని చెప్పుకునే వారందరూ కూడా ఆయన భార్యగా స్వీకరించబడరు. ఆయన భార్యకు కొన్ని శ్రేష్టమైన గుణాలు ఉండాలి. ఆమేన్. ఆయన భార్య అయ్యేటువంటి సంఘానికి శ్రేష్టమైన గుణ లక్షణాలు ఉండాలి. ఈ రిబ్కాలో నుండి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఇస్సాకి రిబ్కా భార్య అవటానికి ఆమెలో ఉన్న శ్రేష్టమైన గుణాలు ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ఒకానొక రోజున అబ్రహాము తన సేవకుడైన ఎలియాజరును పిలిచి, ఇదిగో నువ్వు ఫలానా దేశం వెళ్ళు, అక్కడ నా రక్త సంబంధికుల్లో నుండి ఒక కన్యకను తీసుకొచ్చి నా కుమారునికి భార్యగా చెయ్యి. అక్కడ ఒక కన్యకను తీసుకొచ్చి నా కుమారునికి భార్యగా చెయ్యి అని తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో అబ్రహాము ప్రమాణం చేయించుకుంటే, ఒకవేళ నేను ఆ దేశానికి వెళతాను, ఒకవేళ ఏ కన్యకైనా ఒప్పుకోకపోతే నేనేం చేయమంటావు అని ఎలియాజరు అడిగినప్పుడు, ఇదిగో నేను ఎవని సన్నిధిని నివసిస్తున్నానో ఆ జీవం కలిగిన యెహోవా నీకు ముందుగా వెళ్ళి మార్గములను సరళపరుస్తాడు, నీ కార్యాలని సఫలపరుస్తాడు, నువ్వు వెళ్ళు అని ప్రమాణం చేయించుకుని ఎలియాజరుని పంపిస్తే, ఎలియాజరు బయలుదేరి ఎక్కడికి వచ్చాడో తెలుసా? నాహోరు పట్టణానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? నాహోరు పట్టణానికి ఆయన వచ్చి ఒక బావి దగ్గర తన ఒంటెలను మోకరింపచేసి తన మనసులో అనుకుంటున్నాడు, ప్రభువా, ఈ బావి దగ్గరికి ఏ చిన్నదైతే వస్తుందో ఆ చిన్నదాన్ని నేను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాను. ఆ చిన్నది తన కడవ దించి నాకును నా ఒంటెలకు నీరు పోసి దప్పిక తీరుస్తుందో, ఆ చిన్నదే నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య అని తన మనసులో తాను అనుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే ఆయన మనసులో అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక కన్యక, ఎవరండి? ఒక కన్యక, ఒక చక్కని చిన్నది ఆ యొక్క బావి దగ్గరికి వచ్చిందట. ఆమేన్ చెప్పండి. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమేన్. ఇక్కడ రిబ్కాను గురించి రాయబడుతున్న మాట ఏంటంటే, ఆమె చక్కనిది. ఎలాంటిదట? చక్కనిది, ఆమె కన్యక అని రాయబడి ఉంది. ప్రియులారా,
ఈ రిబ్కాలో శ్రేష్టమైనటువంటి గుణగణాలు ఏంటయ్యా అంటే ఆమె మిక్కిలి చక్కనిదట. ఏమైంది? ఆమె మిక్కిలి చక్కనిది. ఆమెలో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆమె కన్యక. చెప్పండి, ఆమె కన్యక అంటే ఆమె అపవిత్రత కానిది. ఆమె జీవితములో కన్యకగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది, తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ఏ పురుషుడు ఆమెను కూడలేదు, ఆమె కన్యత్వాన్ని కాపాడుకున్నదిగా ఉంది. ఈ రోజున సంఘము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధురాలైన ఓ కన్యకగా ఉండాలి. ఆమేన్. ఓ పరిశుద్ధురాలైన కన్యకగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపడిన వధువు సంఘమును ఆయన పరిగ్రహించి ఆయన తన భార్యగా చేసుకోవాలంటే సంఘం ఏమై ఉండాలో తెలుసా? పరిశుద్ధమైన కన్యకగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? పరిశుద్ధమైన కన్యకగా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, మేమెలా కన్యకలమవుతామండి? మా జీవితంలో వివాహమైంది కదా, మాకు వివాహమైంది కదా, మా జీవితంలో మేము ఎలా కన్యకలుగా ఉండగలము అని మీరు అనుకోవచ్చు. కన్యత్వము అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఆమేన్. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడే మన జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ రోజున సంఘములో ఉంటున్నా నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నావా? ఆయనకు అనుకూలమైంది ఏంటయ్యా అంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయనకి అనుకూలము. ఆమేన్. ఆయనకి అనుకూలముగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ రోజున నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటున్నావా? యేసయ్య రక్తంతో కడగబడి మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ నిమిత్తమై నువ్వు బాప్తీసం తీసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి నీ పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా? రక్షణ పొందినది మొదలుకొని, బాప్తీసం తీసుకున్నది మొదలుకొని, క్రీస్తు రక్తంతో కడగబడినది మొదలుకొని నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? పౌలు అపోస్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తాడండి. చదవండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తు ప్రభువారికి సమర్పించుకొనవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఏం చేశాడట? అపోస్తుడైన పౌలు ఎవరికి ప్రదానం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి. ఎలా ఆయన ప్రదానం చేశాడయ్య అంటే పరిశుద్ధురాలైన పవిత్రురాలైన కన్యకగా. ఎలాగా? పవిత్రురాలైన కన్యకగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ప్రదానం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున సంఘం ప్రభువుని ఎదుర్కోవాలంటే, ప్రభు రాకడలో ఎదుర్కొని ఆయన భార్యగా స్వీకరించబడాలి అంటే సంఘంలో ఉండవలసింది ఏమిటంటే అంటే పవిత్రత. ఏముండాలండి? అందరూ చెప్పండి. అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది? ఒక వ్యక్తిలో పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే మనము క్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు మనకి పరిశుద్ధత వస్తుంది. ఆమేన్. ఒక మనిషి క్రీస్తు ప్రభువారి రక్తంతో ఏ వ్యక్తి అయితే కడగబడతాడో ఆ వ్యక్తి ఏమవుతాడో తెలుసా? పరిశుద్ధపరచబడతాడు. ఆమేన్. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు, మేము
దేవునికి కానుకలిస్తే పవిత్రులం అవుతాం అనుకుంటారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే మేము పరిశుద్ధులుగా కనపడతాము అనుకుంటున్నారు. దేవుని మందిరానికి వెళితే పరిశుద్ధులం అవుతామని అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ఒక్కడి నుంచి చెప్తున్న మాట ఏంటో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకే గాని పరిశుద్ధ పరచుటకు గవిని వెలుపట ఏం పొందాడు? శ్రమ పొందేను. ఈ రోజున తన స్వరక్తము చేత, ఏ రక్తము? స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం అందరం ఏం చేయబడాలి అంటే క్రీస్తు ప్రభుల వారి రక్తం చేత కడగబడాలి. ఏం చేయబడాలి? కడగబడాలి. పరిశుద్ధ సంఘం, దేవుని మందిరానికి వచ్చిన వాడు ఆయన రక్తం చేత కడగబడిన వారుగా ఉండాలి. ఈ రోజున ఆయన రక్తంతో కడగబడకపోతే నువ్వు పరిశుద్ధుడు కాలేవు. నీ నీతి క్రియలను బట్టి, నీ భక్తిని బట్టి, నీవిచ్చే కానుకలను బట్టి, నీవు చేసే పరిచర్యను బట్టి, ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కాలేవు. పరిశుద్ధుడివి కావాలి అంటే నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడాలి. క్రీస్తు రక్తంతో కడగబడాలి. ఆయన రక్తంతో ఎప్పుడు కడగబడతావు? అయ్యా నేను పాపిని, అయ్యా నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నా పాపములకు ప్రాయశ్చిత్తం కలగచేయ్యా అని నీవు నీ పాపములను ఒప్పుకొని నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు యేసయ్య తన స్వరక్తము చేత నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. నువ్వు పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడతావు. అయ్యా మేము దేవుని సన్నిధిలోకి వచ్చిన మా జీవితాల్లో మేము రక్షణ పొందామయ్యా, బాప్తిసం తీసుకున్నామయ్యా, సంఘములో చేర్చబడ్డామయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా, అయ్యా మేము ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి సంఘములోనే మేము స్థిరపడిన వారుగా ఉన్నామయ్యా. మంచిది. క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత మరలా నువ్వు పాపం చేయకూడదు. ఏం చేయకూడదు? మరలా పాపం చేయకూడదు. నీ జీవితంలో నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకుని నీవు పాపివని గుర్తించి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు వైపు తిరిగి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధ సంఘంలో చేర్చబడి రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన నీ జీవితంలో మరలా నీవు దినదినము నువ్వు శుద్ధీకరించబడాలి. ఒకసారి యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత నేను పరిశుద్ధుని అయిపోయాను, పవిత్రుని అయిపోయాను, పవిత్రురాలిని అయిపోయాను అనుకోకూడదు. నువ్వు దినదినము ఏం చేయాలో తెలుసా? శుద్ధీకరించబడాలి. నువ్వు దినదినము నువ్వు కడగబడాలి. ఈ రోజున సంఘములో చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారయ్య అంటే మేము ఎప్పుడో మారు మనసు పొందాం, మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం, ఎప్పుడో మా పాపములు క్షమించబడినాయి. మంచిది, నువ్వు బాప్తిసం తీసుకోవటం మంచిది, నువ్వు మారు మనసు పొందటం మంచిది, నీవు క్రీస్తు రక్తంతో కడగబడటం మంచిది. అయితే ఆ కడగబడిన కాడి నుంచి ఇప్పుడు నీ జీవితంలో జరిగిన దినాలు, జరిగిన సంవత్సరాల్లో నువ్వు చేసిన అవిధేయత, నువ్వు చేసిన పాపం, నువ్వు చేసినటువంటి అక్రమం మరలా కడుక్కున్నావా? సంఘంలోనే ఉంటున్నావు, నీలో ఉన్న అక్రమాన్ని తొలగించుకుంటున్నావా? సంఘంలోనే ఉన్నావు, నీలో ఉన్న లోటుపాట్లు గుర్తిస్తున్నావా? ఎలా నువ్వు పరిశుద్ధపరచబడాలి అంటే పౌలు అపోస్తుడు అంటాడు, పౌలు అపోస్తుడు చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తాడు. చదవండి. అపోస్తులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, పురుషులారా మీరును
మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషమైన మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. ఒక విశ్వాసి ఎప్పుడు పరిశుద్ధుడవుతాడయ్య అంటే, ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి రక్తం చేత కడగబడినప్పుడు. రెండవది, ఎప్పుడు పరిశుద్ధపరచబడతారయ్య అంటే, దేవుని వాక్యము చేత ఉదక స్నానం చేయించబడినప్పుడు. ఎప్పుడు చెప్పాలి? ప్రతి విశ్వాసి ప్రతిదినం ఏం చేయాలో తెలుసా? వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. ఆమేన్. ఏం చేయబడాలి? నీ కంటిన అపవిత్రత, నీ కంటిన మలినం, నీలో ఉన్న కల్మషం, నీలో ఉన్నటువంటి అపవిత్రత పోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఎదుట నిర్దోషిగా, నిష్కళంకుడుగా, ముడతలేని మహిమ కలిగిన సంఘముగా నువ్వు నిలబడాలి అంటే నీవు వాక్యము చేత ఉదక స్నానం చేయించబడాలి. మరి ఉదక స్నానం చేయించబడుతున్నావా? వాక్యము నిన్నేం చేయాలో తెలుసా? నిన్ను కడగాలి, నిన్ను పరిశుద్ధపరచాలి, నిన్ను పవిత్రపరచాలి. ఈ రోజున సంఘాల్లో దేవుని వాక్యం ఉదక స్నానం చేయించట్లా. ఏం చేస్తున్నారో తెలుసా? దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేయబడాలంటే ఉదక స్నానం చేయించబడాలి. సంఘము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, నిర్దోషులుగా, నిష్కలంకాలుగా మార్చబడాలి. ఎలాగంటే వాక్యము వెదజల్లుతూ ఉన్నప్పుడే వారు ఏమవ్వాలో తెలుసా? శుద్ధులవ్వాలి. ఏమవ్వాలి? శుద్ధులవ్వాలి. వాక్యం నీలో ఉన్న ప్రతి లోపాన్ని ఎత్తి చూపించాలి, నీలో ఉన్న అవిధేయతను ఎత్తి చూపించాలి, నీలో ఉన్న అక్రమాన్ని ఎత్తి చూపించాలి. దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే నీలో ఉన్న పాపం ఏంటో నువ్వు గ్రహించాలి. నీలో ఉన్న పాపం ఏంటో, అవిధేయత ఏంటో, దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి నడక ఏంటో నువ్వు తెలుసుకొని వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేయించబడాలి. ఆమేన్. ఆ వాక్యం నీ మీద ప్రోక్షించబడుతున్నప్పుడు, ఆ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నువ్వేమవ్వాలో తెలుసా? శుద్ధుడు కావాలి, శుద్ధురాలు కావాలి. ఈ రోజున సంఘాల్లో ఇదే జరుగుతుందా? ఏ దైవజనుడు వాక్యాన్ని ఎత్తి చూయించి వారి పాపాన్ని ఖచ్చితంగా ఖండించి బోధించగలుగుతున్నాడు? ఈ రోజున సేవకులు ఎలా మారిపోయారో తెలుసా? సంఘాన్ని పోగు చేసుకుంటున్నారు, జనాల్ని పోగు చేసుకుంటున్నారు, కానీ వారికి అనుకూలమైన బోధ చెప్తున్నారు. ఏ బోధ? అనుకూలమైన బోధ. లేకపోతే ఆ సంఘానికి మానేస్తారు. ఖచ్చితంగా మాట్లాడితే చాలా మంది సంఘాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు. అమ్మో, అది చాలా కష్టం, అలా మనం బ్రతకలేం. అలా బ్రతకలేకపోతే నీవు యేసుక్రీస్తు ప్రభు వారికి భార్యగాను ఉండలేవు. రాకడలో విడవబడతావు. విడవబడిన నీ జీవితంలో శ్రమలు కలుగుతాయి. నీవు రాకడలో ఎత్తబడి మధ్యాకాశానికి వెళ్ళి ఆయన భార్యగా నువ్వు పరిగ్రహించబడి నువ్వు ఆయన భార్యగా స్వీకరించబడాలంటే ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు సంఘంలో ఏం చేయబడాలో తెలుసా? నీకు దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి. ఏ సేవకుడైతే వాక్యం చేత విశ్వాసులను ఉదక స్నానం చేయించుతాడో ఆ సేవకుని మీరు వెంబడించండి. ఆ సేవకుని చూసినప్పుడు సంతోషించండి. నా పాపముని ఎత్తి చూయించే సేవకుడు, ఇదిగో నా సేవకుడు నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూయిస్తాడు, నన్ను సరిచేస్తాడు, క్రీస్తు స్వరూపంలోనికి నన్ను మలచటానికి అవసరమైనటువంటి సంగతులు నాకు బోధిస్తాడు అని
సేవకుడు ఖచ్చితంగా మాట్లాడితే, ఏ సేవకుడైతే నిన్ను గాయం చేస్తాడో, ఏ సేవకుడైతే పాపివే అని నీతో చెప్తాడో ఆ సేవకుని మీరు ప్రేమించండి. ఆమేన్. ఆ సేవకుని చూసినప్పుడు నీ ముఖం ఎలా ఉండాలో తెలుసా? ప్రకాశించాలి. ఆ సేవకుని చూసినప్పుడు నీకు సంతోషం వేయాలి. కానీ నీకు సంతోషం కలుగుతుందా? హెచ్చరించే సేవకుని చూసినప్పుడు సంతోషం కలుగుతుందా? నీ పాపాన్ని ఎత్తి చూయించే సేవకుడిని చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుందా? నీ లోపమేంటో చూపించిన దైవజనుని చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుందా? ఆ దైవజనుడిని చూసినప్పుడు నువ్వేమంటావో తెలుసా? అబ్బో, ఈ అయ్యగారు ఇప్పుడు మనకు మంచి చెప్పర్రా, మనల్ని చూస్తే టార్గెట్ చేసుకుంటాడు రా. అసలు మనల్ని చూడంగానే టార్గెట్ అనుకుంటాం. నువ్వు ఎలాంటివాడువో చెప్పనా? నువ్వు ఎలాంటిదానివో చెప్పనా? నీవు ఆహాబు లాంటోడువో, ఆహాబు లాంటి దానివి. ఎందుకంటే ఆహాబు దైవజనుడైన ఏలియాని ఏమన్నాడు తెలుసా? నా పగవాడా అన్నాడు. ఏమన్నాడండి చెప్పండి? రాజ్యాన్ని ఏలుతున్న రాజు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి రాజు, ఇశ్రాయేలు ప్రజలను జీవం కలిగిన యెహోవా తట్టు త్రిప్పవలసిన రాజు ఏం చేశాడో తెలుసా? బయలుదేవతల్ని ఆరాధించేటట్లుగా చేశాడు. ప్రజలను రెండు తలంపుల మధ్య తడబడేటట్లుగా చేశాడు. ఏలియా వచ్చి ఆయన ప్రకటిస్తూ ఉంటే, దేవుని చిత్తాన్ని ఆ రాజ్యములు ప్రకటిస్తూ ఉంటే, ఏలియాని ఏమన్నాడు తెలుసా? నా పగవాడా అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుని యొక్క చిత్తాన్ని ప్రకటిస్తున్నాడు ఏలియా దేవుని చిత్తాన్ని ప్రకటిస్తుంటే, ఏలియాను చూసిన అహాబు ఏమన్నాడు తెలుసా? నా పగవాడా అన్నాడు. కానీ అదే ఇశ్రాయేలు రాజు అయిన దావీదు, పాపం చేసిన వ్యక్తివి నీవే, ఆ శిక్షకు అర్హుడవు నీవే అని నాతాను ప్రవక్త దావీదుతో ప్రకటిస్తుంటే, ఆ పాపం చేసిన వ్యక్తిని నేనేనయ్యా అని దేవుని సన్నిధిలో విరిగి నలిగిపోయి ప్రార్థన చేశాడు. దైవజనుని చూసినప్పుడు సంతోషించిన వాడుగా ఉన్నాడు. మరి నీవెలా ఉంటున్నావు? నువ్వు వెళ్తున్న సంఘంలో దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు దైవజనుడిని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ దైవజనుడు నీ పాపాన్ని ఎత్తి చూయిస్తున్నాడా? నీ పాపము, నీ లోపం ఏంటో, నీ అక్రమం ఏంటో, దేవునికి విరోధంగా నువ్వు వేస్తున్న అడుగులేంటో, నువ్వు దేవునికి విరోధంగా తలుస్తున్న నీ తలంపులేంటో దైవజనుడు ఎత్తి చూయిస్తున్నాడా? దైవజనుడు ఏం చేయాలో తెలుసా? వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి. ఉదక స్నానం చేయించాలి. ప్రతి విశ్వాసిని కూడా వాక్యం చేత కడగాలి. దేని చేత? వాక్యం చేత కడగాలి. కడగబడినప్పుడే ఆ సంఘము పరిశుద్ధపరచబడుతుంది. కడగబడినప్పుడే ఆ సంఘము నిర్దోషమైనటువంటి సంఘంగా ఉంటుంది. కడగబడినప్పుడే ముడత మచ్చ లేనటువంటి సంఘంగా దేవుని ఎదుట నిలబడటానికి యోగ్యత సంపాదిస్తుంది. వాక్యం చేత కడగబడట్లేదు అంటే దేవుని ఎదుట నిలబడటానికి యోగ్యత లేదు. రెబ్కా కన్యక అంట. ఏంటండి కన్యక అంటే? ఆత్మీయ కోణంలో ఏంటో తెలుసా? పరిశుద్ధురాలు. ఏమండి? పరిశుద్ధురాలు. నీవు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి ఎదుట తనకు భార్యగా ఉండాలంటే నీలో నా ప్రభు ఏం చూడాలి అంటే పరిశుద్ధత చూడాలి. ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే మొదట క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడాలి. రెండవది, నువ్వు దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి. ఏం చేయించబడాలి? ఉదక స్నానం చేయించబడాలి. అక్కడితో సరిపోలా. ఇంకా ఏం చేయాలో తెలుసా? మనం పరిశుద్ధపరచబడాలి అంటే, ఈ లోకంలో మనం పరిశుద్ధపరచబడాలంటే చూడండి, బైబిల్లో అపోస్తలుడైన పౌలు తన పాపాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నా కూడా
ఆయన మేలు చేయాలనుకున్నాడు కానీ కీడే చేస్తున్నాడట. తన శరీరంలో పాప నియమము ఉంది అని గుర్తించి అపొస్తలుడైన పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని, ఈ యొక్క పాప నియమము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన ఎన్నో సంఘాలు కట్టినటువంటి పరిశుద్ధుడు, ఎన్నో సంఘాలు కట్టినటువంటి గొప్ప దైవజనుడైన పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధపరచబడాలి అంటే, మనము పరిశుద్ధపరచబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఒక మాట చెప్తా, ఇంకొక మాట. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడునైతిని అంటున్నాడు. ఇక్కడ అన్యజనులు అను అర్పణ, ఏ అర్పణ? అన్యజనులు అను అర్పణ అంటే, అన్యజనులు అంటే ఎవరు? మనం యూదులం కాదు. బైబిల్ ప్రకారం మనకి యోగ్యత లేదు. మనం అన్యజనులం. ఎవరమండి? అన్యజనులు. అన్యజనులమైన మన మీద దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కనికరాన్ని చూపి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు. ఈ అన్యజనులమైన మన అర్పణ పరిశుద్ధపరచబడటానికి, ఏమి చేయటానికి? అన్యజనులు మనం ఈ అర్పణ పరిశుద్ధపరచబడటానికి ఏం జరిగిందంట? పరిశుద్ధాత్మ వలన. దేని వలన పరిశుద్ధపరచబడద్దే? చెప్పండి. పరిశుద్ధాత్మ వలన. ఇంకో మాట చదవండి మీకు అర్థమవటానికి. ఇంకొక మాట చదవండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు అనాది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను. ఏం చేశాడట? ఏర్పరచుకొనేను అంటున్నాడు. ఇక్కడ చూడండి, పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? సహోదరులారా, ఆత్మ వలన, దీని వలన ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలన. ఏం పరుస్తుంది? పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ రోజున రక్షణ పొందిన మనం దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించబడుతున్న మన జీవితాల్లో మనకేం కావాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు కావాలి. ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్మ వలన మనం ఏమవుతాం తెలుసా? పరిశుద్ధపరచబడతాం. అన్యజనులు అను ఈ అర్పణ పరిశుద్ధపరచటానికి పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతున్నారు అని ఇక్కడ రోమపత్రికలో 15వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు. ఇక్కడ తెస్సలోనికల రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ఆత్మ వలన మీరు పరిశుద్ధపరచబడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏం చేయాలి అంటే తన ఆత్మను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? తన ఆత్మను పొందుకోవాలి. నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, నేను సంఘంలో చేర్చబడ్డాను అంటే సరిపోదు.
ప్రతిరోజు నువ్వు వాక్యం చేత శుద్ధీకరించబడాలి. మరలా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడో తెలుసా? పరిశుద్ధపరుస్తాడు. ఏం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడో. అందుకే పౌలు అపొస్తలుడు అంటాడు, క్రీస్తు యేసునందున్న ఆత్మ పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించును అంటున్నాడు. ఏమంటాడండి? పాప మరణ నియమాల నుండి నన్ను విడిపిస్తుంది. ఏదంటే ఆత్మ. ఈ రోజున నిన్ను పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది మూడవది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. ఏంటండి? పరిశుద్ధాత్ముడు. రక్షణ పొందిన మనం, వాక్యం చేత కడగబడుతున్న మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధపరచబడతాము. అప్పుడే ఆయనకు భార్యగా ఉండటానికి యోగ్యత మనం సంపాదిస్తాం. ఈ రోజున దేవుని మందిరానికి వెళితే యోగ్యత రాదు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తే యోగ్యత రాదు. ఆయన భార్యగా ఉండటానికి మొదటి శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. రెబ్కాలో ఏముంది అంటే కన్యత్వం ఉంది. ఏముందండి? కన్యత్వం ఉంది. ఆమె కన్యక. ఈ రోజున సంఘం కూడా పవిత్రురాలైన కన్యకగా యేసు ఎదుట నిలబడాలి. ఎవరి ఎదుట నిలబడాలి? యేసు ఎదుట నిలబడాలి. ఆ కన్యకని మాత్రమే ఆయన వివాహం చేసుకుంటాడు. నీవు కన్యత్వాన్ని చెడగొట్టుకుంటే, అపవిత్రురాలు అయితే నీవు ఆయన భార్యగా నువ్వు ఉండలేవు. ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధపరచబడాలి. వాక్యంతో ఉదక స్నానం చేయించబడాలి. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధపరచబడాలి. క్రీస్తు రక్తంతో ఆల్రెడీ నువ్వు కడగబడ్డావు. కడగబడిన నీ జీవితంలో వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి. ఉదక స్నానంతో పాటు నీ యొక్క అంతరంగంలో ఏముండాలి అంటే పరిశుద్ధాత్ముడు నివసించే రీతిగా నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడగా ఉండుగాక. పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరుస్తుంది. రెబ్కాలో మొదటి లక్షణం ఏంటి అంటే కన్యక. అంటే సంఘానికి ఏముండాలి? కన్యత్వం ఉండాలి. ఏముండాలండి? కన్యత్వం అంటే పవిత్రత, పరిశుద్ధత కలిగిన సంఘంగా ఉండాలి. రెండవది, సంఘం ఏం కలిగి ఉండాలో తెలుసా? చూడండి, రెబ్కా ఏం కలిగి ఉంది? ఆదికాండం 24వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. 18-19 వచనాలు. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత, నీ ఒంటెలును త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు బావిలోకి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలకును నీళ్లు చేదిపోసాను. ఇక్కడ మీరు గమనించవలసిన రెండవ లక్షణం ఏంటి అంటే, రెబ్కాలో కష్టపడి పనిచేసే లక్షణం ఉంది. సంఘం కూడా ఎలా ఉండాలంటే ప్రభు కొరకు కష్టపడేదిగా ఉండాలి. ఆమేన్. ప్రభు కొరకు శ్రమపడేదిగా ఉండాలి. ప్రభు యొక్క దప్పికను తీర్చటానికి, పరిశుద్ధాత్ముని దప్పిక తీర్చటానికి రెబ్కా ఎలాగైతే త్వరపడిందో సంఘం కూడా ప్రభు యొక్క దప్పికను తీర్చేదిగా ఉండాలి. ఏం తీర్చేదిగా ఉండాలి? దప్పికను తీర్చేదిగా ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ఎలియాజరు యొక్క దప్పిక తీర్చడమే కాదు, ఎలియాజరు ఎక్కువ వచ్చిన ఒంటెల దప్పిక కూడా తీర్చింది. ఎలియాజరు దప్పిక తీర్చడానికి కడవలో ఉన్న కొంచెం నీళ్లు సరిపోతాయి. కానీ ఒంటెలు దప్పిక తీర్చడానికి ఏం చేయాలి?
ఎన్ని ఆ, ఎన్ని కడవలు పోయాలంటారు? ఒంటి కొంచెం నీళ్ళే తాగుతుందా? బకెట్లు బకెట్లు తాగుతుంది. ఆ, దానికి రిబ్కా ఒప్పుకుంది, కష్టపడటానికి ఒప్పుకుంది. దేవుని పిల్లలమైన మనం ప్రభు కొరకు కష్టపడేవారుగా ఉండాలి. ఎందుకు కష్టపడాలి అంటే ప్రభు యొక్క దప్పికను తీర్చాలి. ఈ రోజున నీవు ప్రభు దప్పిక తీర్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రభు యొక్క దాహం ఏంటో గుర్తించిన వాడుగా ఉన్నావా? ప్రభు యొక్క దాహం ఏంటో గుర్తించి ఆయన దప్పికను తీర్చే సంఘంగా మీరున్నారా? ఈ రోజున ఊరికే ఆయన భార్య అయిపోవాలా రిబ్కా? పరిశుద్ధాత్ముని దప్పిక తీర్చింది. ఎవరు దప్పిక తీర్చింది? పరిశుద్ధాత్ముని దప్పిక తీర్చింది. నీవు కూడా ఈ రోజున దేవుని యొక్క దప్పిక తీర్చాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున దప్పిక కలిగి ఉన్నాడు. సమరయ ప్రాంతానికి వెళుతూ సమరయ ప్రాంతంలో ఆయన ఒక రోజున మధ్యాహ్నం వేళ ఆయన ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక సమరయ స్త్రీ వచ్చింది. ఏమొచ్చింది? సమరయ స్త్రీ వచ్చింది. ఆమెను దప్పిక అవుతుందమ్మా, నాకు కొంచెం నీళ్లు పోయి అంటే, నువ్వు యూదుడు కదా, సమరయులను ఎలాగా నువ్వు నీళ్లు అడుగుతున్నావు అంటే, నిన్ను నీళ్లు అడుగుతున్నది ఎవరో నువ్వు గుర్తిస్తే ఆయనే నీళ్ళు ఇవ్వమని నువ్వు అడుగుతావు. నేనిచ్చే నీళ్లు తాగువాడు మరెన్నటికీ దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు వారి కడుపులో జీవజలపు ఊటగా ఉంటాయి. ఎలా ఉంటాయి? జీవజలపు ఊటగా ఉంటాయి అని యేసయ్య ఆ యొక్క సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఆమె గుర్తించింది, ఈయన మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే రాబోయే మెస్సయ్య అని గుర్తించి తన పాపాన్ని ఒప్పుకుంది. తన పాపాన్ని ఒప్పుకుని యేసయ్య పాదాల దగ్గర తన పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టింది. అయ్యా, నాకు 5 భర్తలు ఉన్నారు, వారు కాకుండా వేరే వారు కూడా నా దగ్గర ఉన్నారు అని తన నిజస్వరూపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టినదిగా ఉంది. ఆమేన్. దాన్ని విడిచిపెడితే యేసయ్య దప్పిక తీరిపోయింది. ఆమేన్. ఎవ్వరు నీళ్ళు ఇవ్వకుండానే యేసయ్య దప్పిక తీరిపోయింది. ఆమె వెళ్ళి గ్రామాన్ని అంతటిని ప్రభు యొద్దకు తీసుకుని వస్తే, తన సాక్ష్యం చెప్పి తీసుకుని వస్తే ఆయన ఆకలి తీరిపోయింది. ఏం తీరిపోయిందండి? చెప్పండి. ఆకలి తీరిపోయింది. ఈ రోజున సంఘం ఎలా ఉండాలి అంటే దేవుని దప్పిక తీర్చే సంఘంగా ఉండాలి. దేవుని కొరకు కష్టపడేదిగా ఉండాలి. నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందుతుంటూనే ఆగిపోకుండా నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని ప్రభువు దగ్గరికి నడిపించేవాడుగా ఉండాలి. నువ్వు అలా ఉంటున్నావా? ఎవరినైనా ప్రభు యొద్దకు నడిపించగలుగుతున్నావా? ప్రభు కొరకు పని చేయగలుగుతున్నావా? ప్రభు కొరకు కష్టపడగలుగుతున్నావా? ఈ రోజున యేసయ్య దప్పికను తీర్చగలుగుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చిన నీవు, ఎలియాజరు దగ్గరకు వచ్చిన రిబ్కా ఏం చేసిందో తెలుసా? ఎలియాజరు దప్పిక తీర్చింది. ఎలియాజరు ఎక్కువ వచ్చిన ఒంటెల దప్పికను తీర్చింది. ఆ బావిలోకి దిగి, లోతైన బావిలోనికి దిగి ఎన్ని కడవలు చేదిందంటారు? ఎంత కష్టం అంటారు? బరువైన కడవ ఎత్తుకుని మెట్ల మీద ఎక్కుతూ వచ్చి ఆ యొక్క ఒంటెల యొక్క దప్పిక తీర్చడం ఎంత కష్టం అంటారు? ఒక ఒంటి కాదు, 10 ఒంటెలు. ఎన్ని ఒంటెలండి? 10 ఒంటెల దప్పిక తీర్చింది. మరి నీవు యేసయ్య దప్పికను తీర్చగలుగుతున్నావా? ప్రభు యొక్క దప్పికేంటో ఎరిగి నువ్వు దాని కొరకు పని చేస్తున్నావా? ఇంకో మాట చెప్పనా? రిబ్కా నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఎలియాజరు తన హృదయంలో ఏమనుకుంటున్నాడో రిబ్కా కూడా అదే మనసు కలిగి పనిచేసింది. ఆమేన్. అంటే ఎలియాజరు యొక్క ఆలోచనకు ఏకీభవించినదిగా ఉంది. ఆమేన్. ఏం చేసిందండి? ఎలియాజరు యొక్క ఆలోచనకు ఏకీభవించినదిగా ఉంది. ఈ రోజున సంఘం ఎలా ఉండాలో తెలుసా? దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచే సంఘంగా ఉండాలి.
దేవుని యొక్క ఆలోచన ఎరిగి పనిచేసే సంఘంగా ఉండాలి. సంఘం అంటే ఒక 1000 మంది ఉండి దేవుని యొక్క ఆలోచన ఎరగకుండా ఉన్న సంఘం కాదండి. ఇస్సాక్కి భార్య అవటానికి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? ఎలియాజరు యొక్క హృదయాంతరంగమును ఏం తలంచాడో, ఏం ఆలోచన చేశాడో ఆ ఆలోచనల ప్రకారం రిబ్కా చేసినదిగా ఉన్నాయి. ఆమేన్. మరి దేవుని ఆలోచనలు ఎరిగి నువ్వు పనిచేస్తున్నావా? దేవుని ఆలోచనలు ఎరిగి నువ్వు పనిచేస్తున్నావా? పరిశుద్ధాత్ముడు ఆలోచనలేంటో ఎరిగి నువ్వు పనిచేస్తున్నావా? నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని ఆలోచన ఏంటో, దేవుని చిత్తం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో గుర్తెరిగి ఆ విధంగా నువ్వు పని చేసేవాడుగా ఉంటున్నావా? నీ సంఘం పట్ల, నీ గ్రామం పట్ల, నీ దేశం పట్ల పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు ఎరిగి పనిచేస్తున్నావా? ఈ రోజున గమనించండి, దేవుని సంఘానికి వస్తున్న మనము ఆయన మనసు ఎరిగి పని చేయాలి. ఆమేన్. ఆయన మనసు ఎరిగి పని చేయాలి. ఆయన మనసుతో ఏకీభవించాలి. ఆయన మనసుతో మనం కూడా ఏకీభవించేవారుగా ఉండాలి. ఆయన ఆలోచనలతో మనం ఏకీభవించాలి. ఆయన చిత్తాన్ని మనం ఏకీభవించేవారుగా ఉండాలి. ఆయన సంకల్పాల్ని ఎరిగి పనిచేసేవారుగా మనం ఉండాలి. ఈ రోజున ఓ క్రైస్తవుడుగా, ఓ క్రైస్తవురాలుగా నువ్వు గుర్తించు, దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని ఆలోచనల్ని ఏకీభవిస్తున్నావా? దేవుని యొక్క సంకల్పాల్ని ఏకీభవించేవాడుగా ఉంటున్నావా? రిబ్కా చూడండి, ఎలియాజరు అనుకున్నాడు ఏమని? ఈ యొక్క బావి దగ్గరకు వచ్చిన ఏ చిన్నదైతే నేను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతానో నువ్వు మంచినీళ్ళు తాగయ్యా, నేను అడగకుండానే నా ఒంటులకు కూడా నీళ్లు పోయాలి అని తన మనసులో అనుకుంటున్నాడు. రిబ్కా ఏం చేస్తుందో తెలుసా? ఎలియాజరు అనుకున్నట్లుగానే తన ఆలోచనలు ఎరిగి పనిచేసింది. ఏమి ఎరిగి పనిచేసిందండి? తన ఆలోచనలు ఎరిగి పనిచేసింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. యేసయ్య ఆలోచనల ప్రకారం నువ్వు నడవాలి. నీ తండ్రి యొక్క ఆలోచనలు ఏంటో, నీ తండ్రి ఉద్దేశాలు ఏంటో, నీ తండ్రి యొక్క సంకల్పాలు ఏంటో అవి ఎరిగి వాటి కొరకు నువ్వు పనిచేసేవాడుగా ఉండాలి. ఆ సంకల్పాలు నువ్వు ఎరిగి దాని కొరకు నువ్వు కష్టపడేవాడుగా ఉండాలి. ఏం చేయాలి? కష్టపడేవాడుగా ఉండాలి. మరి నువ్వు కష్టపడేదానిగా ఉంటున్నావా? కష్టపడేవాడుగా నువ్వు ఉంటున్నావా? ఏదో మందిరానికి వస్తున్నావు, వచ్చామా వెళ్ళామా, వచ్చామా వెళ్ళామా. ఎలాంటి వాళ్ళు దేవునికి పనికిరారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి భార్య అవరవారు. వచ్చి వెళ్ళిపోయేలో భార్య అవుతారా? చెప్పండి. ఎలియాజరు యొక్క ఆలోచనలు ఎరిగి, ఎలియాజరు యొక్క ఆలోచనతో ఏకీభవించి పని చేయాలి. పని చేసేటప్పుడు కష్టపడాలి. ఎలియాజరు కొరకు, ఎలియాజరు ఎక్కువ వచ్చిన ఒంటెల కొరకు రిబ్కా కష్టపడింది. ఏం చేసిందండి? మేము మందిరానికి వెళ్తున్నాం కదండి, తప్పకుండా మందిరానికి వెళ్తున్నావు రావట్లేదని నేను అంట్లా. వచ్చిన నీవు దేవుని ఆలోచనలు ఎరిగి పని చేస్తున్నావా? దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఒకసారి గుర్తించు, దేవుడు నీ పట్ల ఏం ఆలోచన చేస్తున్నాడు, నీ కుటుంబం పట్ల ఏం ఆలోచన చేస్తున్నాడు, ఈ సంఘం పట్ల ఏం ఆలోచన చేస్తున్నాడు, ఈ గ్రామం పట్ల ఏమి ఆలోచన చేస్తున్నాడో అది ఎరిగి పని చేయాలి. ఏం చేయాలి? అది ఎరిగి పని చేయాలి. ఎరిగి పని చేసిన వారే, కష్టపడిన వాళ్ళే ఇస్సాకు భార్య అవుతారు. ఎరిగి పని చేయని వారు దేవుని మందిరానికి వచ్చి ఎలియాజరు దగ్గర కూడా వచ్చి ఎరగకుండా, ఆయన ఆలోచనలు ఎరగకుండా తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఆయన భార్యగా నువ్వు స్వీకరించబడ్డావు. రిబ్కా ఇస్సాకు భార్యగా స్వీకరించబడటానికి ఎలియాజరు యొక్క ఆలోచనలు ఏకీభవించింది. ఎలియాజరు యొక్క ఆలోచన ప్రకారం పని చేసింది. దాని కొరకు కష్టపడింది, ప్రయాసపడింది. తన శరీరాన్ని నల్లగొట్టుకుంది, చెమట వచ్చింది. మరి నీ జీవితంలో ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడానికి, ప్రభు యొక్క సంకల్పాలు నెరవేర్చడానికి నువ్వేం చేయాలో తెలుసా? కష్టపడాలి. ఏం చేయాలండి?
నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నువ్వు ప్రభు కొరకు నలగొట్టుకునే అనుభవాలు నీలో ఉన్నాయా? మందిరానికి వస్తామండి, అలా కూర్చుని వెళ్ళిపోతాం, వచ్చి వెళ్ళిపోరు. నువ్వు ఆయన భార్యగా నువ్వు స్వీకరించబడవు, యాక్సెప్ట్ చేయబడవు, ఆయన రాకడలో ఎత్తబడవు, విడవబడతావు. ఇంకా రిబ్కాలు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదాం. రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు, వెళ్ళెదను అనేను. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు తన కుటుంబ సభ్యులు పిలిచి, అబ్రహాము దాసుడైన ఎలియాజరుతో పాటుగా నువ్వు వెళతావా? నువ్వు అక్కడికి వెళ్తే ఇస్సాకున్నాడు, అతడు నీకు భర్త అవుతాడు, వెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అంటే రిబ్కా ఏముందో తెలుసా? నేను వెళతాను. ఏమందండి? నేను వెళతాను అంది. అంటే అర్థం ఏంటో తెలుసా? తన రక్త సంబంధికులను, తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన స్వజనులందరినీ విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడింది. ఆమేన్. ఈ రోజున నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి భార్యగా నువ్వు స్వీకరించబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ స్వజనులను, నీ సొంత ఆలోచనలు, నీ సొంత బంధువులను, నీ సొంత ఉద్దేశాలను విడిచిపెట్టి, నీ శరీర కోరికలను విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుతో కూడా నీవు వెళ్ళటానికి నువ్వు ఇష్టపడాలి. ఆమేన్. ఇష్టపడాలి. ఆమె తన స్వజనులందరినీ విడిచిపెట్టడానికి ఇష్టపడిందండి. సొంత జనులను, రక్త సంబంధికులని, తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడింది. నీవు ఆయన భార్యగా స్వీకరించబడాలంటే ఈ లోకంలో నీ శరీరాన్ని, అంటే స్వజనులంటే నీ శరీర క్రియలను విడిచిపెట్టాలి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నీ శరీర క్రియలను విడిచిపెట్టాలి. లోక సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. లోక బంధాలని విడిచిపెట్టాలి. లోక ఆచారాలని విడిచిపెట్టాలి. ఈ రోజున విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు భార్య అవ్వలేవు. ప్రభు అంటాడు, నన్ను వెంబడించేవాడు. ఏమంటాడండి? నన్ను వెంబడించేవాడు ఎలా వెంబడించాలంట? మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37, 38 వచనాలు చదువుదాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37, 38 వచనాలు. తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు అని. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. లోకాన్ని కానీ, పాపాన్ని కానీ, లోక బంధువులు కానీ, శరీర సంబంధులను కానీ, మన బంధువులను కానీ మనం ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. మన సిలువని ఎత్తుకుని ఆయన వెంబడించే వారుగా ఉండాలి. వారే పాత్రులవుతారు. ఆమేన్. వారే పాత్రులవుతారు. ఇక్కడ రిబ్కాలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, అన్నదమ్ముల్ని విడిచిపెడతానంది, స్వదేశాన్ని విడిచిపెడతానంది. ఆమె జీవితంలో తన బంధుమిత్రురాదుల్ని విడిచిపెడతానంది, తల్లిదండ్రుల్ని విడిచిపెడతానంది. ఒప్పుకుని ఆ ప్రకారమే విడిచిపెట్టి ఇస్సాకు దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? ఇస్సాకు దగ్గరికి వెళ్ళింది. మరి నీవు యేసయ్యని ఎదుర్కోవాలంటే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెడుతున్నావా? ఈ లోకంలో ఉన్న ఆచారాలను విడిచిపెడుతున్నావా? ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలను విడిచిపెడుతున్నావా? ఈ లోకంలో ఉన్న బంధుమిత్రాదులను విడిచిపెడుతున్నావా?
ఈ లోకంలో ఉన్న నీ శరీర క్రియలను నువ్వు విడిచిపెడుతున్నావా? లోక ఆచారాలను విడిచిపెడుతున్నావా? లోకంలో ఉన్న పదవి వ్యామోహాలను విడిచిపెట్టగలుగుతున్నావా? నువ్వేం విడిచిపెడుతున్నావు? రిబ్కా తన సొంత జనులను, స్వదేశాన్ని విడిచిపెట్టి ఇస్సాకు దగ్గరకు వెళ్ళటానికి ఆమె ఇష్టపడింది. ఆమేన్. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో కూడా వెళ్ళటానికి ఇష్టపడింది. ఎలియాజరుతో కూడా వెళ్ళటానికి ఇష్టపడింది. నేను ఒక మాట చెప్తాను, వినండి. నీవు ఎలియాజరు నడిపింపులో ఉంటేనే. ఎవరు నడిపింపు? ఎలియాజరు నడిపింపు. అంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మని నడిపింపులో ఉంటేనే ప్రభు యొద్దకు చేరగలుగుతావు. ప్రభు యొద్దకు చేరగలుగుతావు. ఆయన వెంబడించకపోతే, ఆయన నడిపింపులో నువ్వు ఉండకపోతే, నీ సొంత ఆలోచనల ప్రకారం, నీ సొంత ఆశల ప్రకారం, నీ సొంత కోరికల ప్రకారం నీవు నీ జీవితాన్ని సాగిస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి భార్య అవ్వలేవు. యేసుక్రీస్తు ప్రభు వారికి భార్య అవ్వాలంటే నీ స్వచ్ఛతం నశించిపోవాలి. నీ స్వయం చావాలి. ఇక్కడ నీ స్వజనులను విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నడవాలి. నువ్వు పరిశుద్ధాత్మని నడిపింపులో నీవు ఉన్నప్పుడే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని చేరగలుగుతావు. లేకపోతే నీ జీవితంలో యేసయ్యను ఎదుర్కోలేవు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు భ్రమపడుతున్నారు. మేమందరం క్రైస్తవులమే, మేమందరం మందిరానికి వెళ్ళేవాళ్ళమే, మందిరంలో పరిచర్య చేసేవాళ్ళమే, మందిరంలో ఆ పని ఈ పని చేసేవాళ్ళమే. నువ్వెన్ని పనులు చేసినా పరిశుద్ధాత్మ నడిపింపులో లేకపోతే, నీవు లోకాన్ని విడిచిపెట్టకపోతే, నీ స్వజనులను విడిచిపెట్టకపోతే, నీ సొంత ఆలోచనలను విడిచిపెట్టకపోతే, నీ సొంత కోరికలను నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు యేసయ్యకు భార్య కాలేవు. నువ్వు భార్యవు కాలేవు. ఇప్పుడు ఇస్సాకి భార్య అవటానికి రిబ్కా తన స్వజనులను విడిచిపెట్టి ఎలియాజరును వెంబడించింది. ఎవరిని వెంబడించింది? ఎలియాజరును వెంబడించి. ఈ ఎలియాజరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మను మనం వెంబడించేవారుగా ఉండాలి. ఆయన నడిపింపులో మనం నడిచేవారుగా ఉండాలి. మరి నువ్వు నడుస్తున్నావా? నువ్వు తీసుకునే నిర్ణయాలు దేవుడే నీకు చెప్తున్నాడా? నువ్వు వెళ్ళే మార్గం ప్రభువే నిన్ను నడిపిస్తున్నాడా? గుర్తుంచుకో, నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడాలంటే, ఆయన భార్యగా నువ్వు స్వీకరించబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? లోకాన్ని కాదు, లోక బంధువులను కాదు, లోక సంబంధమైన మనుషుల్ని ఏ ఒక్కరిని కాదు, పరిశుద్ధాత్మని నువ్వు వెంబడించేవాడగా నువ్వు ఉండువు గాక. అప్పుడే నువ్వు ఇస్సాకు యొద్దకు చేరగలుగుతావు. ఇంకా